చేసినటువంటి ఇద్దరు అధికారులకి, మండలంలో నుంచి వచ్చేసినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రజా దర్బార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలని ప్రజల వద్దకే పోయి అధికారులందరినీ ఒకే చోట ఉండి ఆ సమస్యలను పరిష్కరించే దాని కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈరోజు ఏదో ఒక్కొక్కటిగా కుటుంబంగా కార్యక్రమాలు నిర్వహించి పోయేదానికి కాదు కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిరంతర ప్రక్రియలో భాగంగా ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు ఏర్పాటు చేయమన్నారు. అయితే నేను మన నియోజకవర్గంలో మనకు 6 మండలాలు ఉన్నాయి. మొదటి విడతగా ఈ శనివారం అనుకుంటే లేట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మంగళవారం రేపంటే రేపెడితే కొంచెం వాళ్ళకి రెవెన్యూ స్థాయిలో మొత్తం జిల్లా మొత్తం మీటింగ్ మీద ఉండన్నారు. నేను మళ్ళా గురువారం రోజు రాచర్ల మండలం వరుసగా పెట్టుకున్నాను. ఇక్కడ మనకి గతంలో కూడా రెవెన్యూ సమస్యల కోసం పరిష్కరించే దానికోసం ఒక 2 నెలల క్రిందట రెవెన్యూ సమస్యలు ఏర్పాటు చేసింది. నేను తహసీల్దార్ గారు నడుపుగా ఉన్నాను. నేను ఆ రోజు ఏ సమస్యలు మీకు వచ్చాయో, ఎన్ని పరిష్కరించారు, మీరు ఇంకా పరిష్కరించాల్సిన ఎన్నున్నాయి, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం లిస్టు తెప్పించండి. మీరు పరిష్కరించవలసినవి ఉంటే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారన్నా కూడా చెప్పాలి. అలాగే ఇక్కడ ఏదైతే అర్జీలు వస్తున్నాయో నాకు మొత్తం అర్జీలు ఎంపీ గారు మీరు అర్జీలు మొత్తం మీ శాఖ అధికారులకు పంపించి ఏ శాఖలకు ఏమేమి వచ్చాయి వాటిని పంపించిన తర్వాత స్టిపులేటెడ్ టైంలో నిర్ణీత సమయంలో కూడా ఆ సమస్యలను పరిష్కరించేదానికి చొరవ తీసుకుని పరిష్కరించబడిన తర్వాత మళ్ళీ నాకు తెలియజెప్పాలి. నేను ఇప్పుడు మీరు కూడా తెప్పించు నాగార్జున రెడ్డి గారు మీరు ఎన్ని సమస్యలు వచ్చినాయో ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు చేస్తారని చూస్తారు. మనము ఒక ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత, అధికారులుగా మీ బాధ్యత, మనందరం కలిసి చేస్తేనే వారికి సమస్య పరిష్కరించబడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మండలం విషయం వరకు వస్తే గతంలో మనం ఇప్పుడు ఖమ్మం నుంచి ఇక్కడికి రావాలంటే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను రోడ్డు కూడా